మీరు ఆశ్చర్యపడుతూ ఉంటారు కదా, నేను ఏం చేస్తున్నానో, నేను ఏం రాస్తున్నానో అని చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను మట్టిపైన మట్టి అని ఎందుకు రాశానో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. కానీ అది చెప్పటానికి ముందు ఓసారి నన్ను నీటిపై నీరు అని రాయనివ్వండి. చూసారా, నేను రాసింది మీకు కనిపించడం లేదు కదా. ఇదే మీ మొదటి ప్రశ్నకు నా సమాధానం. మట్టిపైన మట్టిని రాయటం ఎంత సరళమో, నీటిపైన నీరు అని రాయటం అంతే కష్టం. సంబంధాలు కూడా కొన్ని ఇలాగే ఉంటాయి. ఏర్పరచుకునేటప్పుడు మట్టిపైన రాయటం అంత సులభం, బాధ్యత నెరవేర్చుకునే సమయాన నీటిపైన రాయటం కన్నా కఠినం. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, నీటిపై రాయటం ఎలా అని. ఏ ప్రకారంగా అయితే ఈ స్ఫటికాలు జలంలో మునిగి ఉన్నా కూడా ఇవి జలంతో సమానమే. సరిగ్గా ఈ ప్రకారమే మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి. ఈ స్ఫటికాలు మాదిరిగానే నిష్ఠతో లోతుల్లోకి వెళ్ళాలి. సంబంధం అప్పుడు ఎప్పటికీ వికటించదు. రాధాకృష్ణ.